సృష్టికర్త పుష్టికర్త దృష్టికర్త బుద్ధికర్త కళ్యాణకర్త వరదా భవతంత్ర కొట్టు భగవాన్ ఒకడు భక్తుడు ఆడన్నాడు కదా గురం తాగాడు భక్తుడు భక్తుడు అని అయితే ఆ భక్తుడు సేవ చేస్తాడు ఇంకోటి ఏం చేసిందంటే వాడు భక్తుడు కాడు కానీ తల్లిదండ్రులకు సేవ చేస్తాడు ఎవడు కొడుకు చెప్పండి భక్తుడైతే కొడుక దేవులను మొక్కులను రాజుదంతులకు నచ్చుతున్నది శాస్త్రం మీరందరూ మొదలవుతారు ఐశ్వర్యం కూడా మొదలవుతారు ఇంత ముద్దా తినక ఏడిపించెను నాడు పెట్టబోక ఏడిపించలేడు ఎంత ఏడ్చి కండి ఏడిపించెడు వాడిని కడుపు చించుకునే ఘటనలివి ఆనాడు పిల్లగాడు పుట్టిన తర్వాత అదన్నం తినకపోతే అగో సిరిగ అగో సూర్యుడు అగో చంద్రుడు అని చూపించుకుంటా ఆ తల్లి పిల్లగాడికి అన్నం పెట్టాలి పిల్లగాడు అన్నం తినకపోతే తల్లేడ్చింది అన్నం కానీ ఈనాడు తల్లులకు అన్నం పెట్టక పిల్లలు తల్లులకు తల్లికి అన్నం పెట్టక ఆనాడు అట్లేడ్చిండు ఈనాడు ఇట్లేడ్చిండు తినలేడమ్మా నా కొడుకు తినలేడమ్మా కానీ నా కొడుకు నాకు పెడతలేడమ్మా అని తల్లి చెప్పుకునే ఇదే అరాచకం ఇదే అజ్ఞానం ఎదిగించినటువంటి అజ్ఞానం లేదు కాబట్టి ప్రతి వారు అప్పుడే మీకు మోక్షం మరి ఎందుకు ధనం ఉన్నది ద్రవ్యం ఉన్నది బంగారు ఉన్నాయి భవనాలు ఉన్నాయి కొడుకులున్నారు బిడ్డలున్నారు వ్యక్తిలో శాంతి లేదు కారణం ఏంటి చెప్పండి ఇదే దోషం ఎవడైతే తల్లిదండ్రులను చక్కగా చూడో తల్లిదండ్రులకు మోసం చేస్తాడో ఆ సమయంలో ఆ తల్లికి నెత్తి సరిగా లేక నిజమిద మాట్లాడచ్చు ఆ తండ్రి ఒకటికి ఒకటి అనవచ్చు చిన్నప్పుడు నువ్వు అన్నవా లేదా గుర్రం కొనియు ఏనుగులు కొనియు చాక్లెట్లు కొని అన్నవా లేదా కుదికిన చేసినవా లేదా వాళ్ళు అందరూ అవన్నీ గమనించుకొని మిమ్మల్ని తరిగి తిన్నా లేదా ఇది ప్రేమ ఎక్కున్నది ఇది తింటది గాడిపాట వాడుతుంది ఇట్లా అనుకుంటా నలుగురు కొడుకులు కలిసి ఒక్క తల్లికి అన్నం పెట్టలేదు ఇది దోషం కాబట్టి ఇక రెండో విషయం తల్లిదండ్రుల విషయంలో మూడో విషయం తల్లిదండ్రులు చచ్చిపోతున్నారు చచ్చిపోయి ఏం చేస్తారు అంటే వాళ్ళు ప్రేతమవుతారు ప్రేతం అంటే ఏంటిది ఇప్పుడు ఇది జీవాత్మ ఇవన్నీ జీవాత్మలు ఈ శరీరం పోతే ఏమవుతారు ప్రేతాత్మ ఈ ప్రేతాత్మకి ఏమవుతుంది అంటే తోవ దొరకదు ఎందుకు కుటుంబం చుట్టే తిరిగింది కుటుంబంలో క్షేమమే బాగా ఆలోచన చేసింది ఈ ఆలోచనల వలన వాడికి మీదికి తోవ దొరుకుతుంది ఏనాడు దేవుడికి మొక్కలే కొడుకు కొరకే మొక్కిండు బిడ్డ కొరకే మొక్కిండు ఆడి కొరకు ఆడుకుంటారు ఏనాడు ఒక దానం చేయలే ధర్మం చేయలే ఒడిసిపోతాయి దానం చేసి ఒడిసిపోతాయి యాత్రకు పోవాలంటే 30,000 కావాలి 50,000 కావాలా మాకు రాలేదు ఇది కొంతమంది యాత్రలు చేయలే దానాలు చేయలే ధర్మాలు చేయలే దీనంతటికి ఏంటిదంటే కొడుకులు బిడ్డలు కోడళ్ళనే ఇది ఒక భ్రాంతి మాయ ఈ మాయలో పడి అది ఏం చేసి అడగాకుండా ఇడగాకుండా నిమ్మలాగిపోయింది వీడు చచ్చిపోమని ఏం చేసి కొడుతున్నదే అదే నాడు ఆయన కాడెత్తిపోతుడు అట్లా చేసుడు ఇగో అమ్మాతమ్ములు చచ్చిపోయిండు అమ్మ వెళ్ళిపోవద్దు పెట్టేయాలి పుణ్యం ఉండని చచ్చిపెట్టి పుణ్యం వెళ్ళిపోతూ పెట్టేయాల మీరందరూ మనదైతుంది ఎందుకని మీరు మీ అత్తమామలకు మీ తల్లిదండ్రులకు సరి అయినటువంటి సంస్కారాలు లేకపోతే రేపు నీ కోడళ్ళు నీ కొడుకులు నీకు అదే గతి ఎత్తరా చేయాలి ఇది బాగా తప్పు కులము రాదచ్చు కులము రాకపోయి నీ కుటుంబం ఉంటుంది అల్లుళ్ళు ఉండరు కొడుకులు ఉండరు
11 రోజులకు ఏ కార్యక్రమం ఎట్లా చేయాలో అట్లా చేసుకోవాలా. ఈ విషయంలో తెలిసినటువంటి వాళ్ళు తెలియనటువంటి వాళ్ళకు సంఘాల దగ్గరకు సంఘాల పెద్ద మంత్రులకు వాళ్ళందరికీ ఈ విషయం చెప్పాలి. చెప్పాలంటే పెద్ద మనిషి గొడగొరి కూతురు చెప్తే ఆనందం పడింది నీకు అదే వచ్చేటప్పుడు సరిగా అనుకోకపోయేది వచ్చినాక అందుకోలకు ప్రతి వాడు వారి వారి కొడుకులకు సంస్కారం మీరు ధనమిస్తున్నారు సంపాదన ఇస్తున్నారు అని సంస్కారం ఇట్లనే మీద బతికి సాధించాము వచ్చిన తర్వాత మళ్ళీ అదొక. కాబట్టి ఇటువంటి కర్మలు చేయరాదు. ప్రతి తల్లిదండ్రుల కర్మలు ఆ బ్రాహ్మణోత్తములు వాళ్ళు ఏ రకంగా కర్మలు చేసుకుంటున్నారో ఆ రకంగా కర్మలు చేసుకున్నారో వాటి గురించి తెలుసుకున్నారా. మీ లేవల్ల ఎంత ఉన్నా దానికి రూపాయలు ఖర్చు కావు, దానికి పద్ధతి ఉంటుంది అల్కగా అట్లా ఆ రకంగా ఇది చేయవలసినటువంటి గృహస్థుని యొక్క బాధ్యతగా చెప్తున్నాను. ఇక తర్వాత అల్లూరు అతిథులు అవుతారా బిడ్డలను ఇంటికి ఇచ్చిన మళ్ళీ వచ్చి బంధువులు అతిథులు అవుతారా లోకములు అతిథులు అవుతారా వీళ్ళు అతిథులు కాదు. ఎవడో అతిథి ఇక్కడ చెప్తున్నాడు. పూర్వము వచ్చిన వాడు అది కాజాలడు ఏ తిథి అందు వచ్చువాడో ఆ తిథి అందు వాడు అతిథి అగును. అతిథి చేసే పద్మాశో గృహస్థతి నివర్తతే. అతిథి అంటే ఉదాహరణకు మీకు చెప్తా, మీరు మీ ఇంట్లో మీకు ఇల్లు ఉన్నాయి, మీ పక్క పడ్డాక వేరే ఉన్నారు, రాత్రిపోయడం వైపు అంటే అప్పుడు అది అతిథి అవుతాడు. అప్పుడైనా అతిథి అవుతాడు. మీకు అతనికి భోజనం పెడితే 1000 మంది బ్రాహ్మణులకు 100 మంది సాధులకు భోజనం పెట్టింటారు. అక్కడికి ఎవరు కుటుంబం లేడు, బంధువు లేడు, మన కొడుకు లేడు, మనకెప్పుడు మన దగ్గరికి రాలే, మళ్ళా రమ్మన్న రాడు. అటువంటి వాడికి ఆడు పక్క అతిథి. అటువంటి వాళ్ళకి భోజనం పెట్టాలి. అట్లనే చుట్టాలకు పెడతాదని కాదు, చుట్టాలకు పెట్టుకోండి, బంధువులకు పెట్టుకోండి, స్నేహితులకు పెట్టుకోండి. కానీ నిజమైనటువంటి అతిథికి పెట్టడమే నిజమైనటువంటి భోజనం. అప్పుడే పరమాత్మకి భోజనం ముడుతుంది అని మనకు శాస్త్రం చెప్పింది. ఒకవేళ మీ వాడు కాడు, మీకు సంబంధం లేదు, పక్క పొందులు లేరు, ఆడనుకుంటాడు ఆకలి మీద వస్తాడు, తిరుమంటారేమో అని అనుకుంటాడు. కానీ మనిషికి అభిమానం, మనిషికి ఏముంటుంది అభిమానం. పురుగులేమో అని అడగాలంటే అభిమానం పడతాడు. అభిమానపడి అతను అడిగాడు, మీకు పెట్టే బుద్ధి లేదు. అప్పుడు వాడు మన ఇంటికి వచ్చి మర్రిపోయినట్లయితుంది. మన ఇంటికి వచ్చి అతిథి మర్రిపోతే వాడు చేసినటువంటి పాపాలు ఏమన్నా ఉంటే అవి మనకు చెందుతాయి. ఇక ఈ గృహస్థుడు జీవిత కాలంలో చేసిన పుణ్యం ఏదైనా ఉంటే ఆ పుణ్యం ఆడేపడ ఉంటుంది. అర్థమైందా? అట్లా అటువంటి అతిథికి భోజనం పెట్టకపోతే చుట్టాలకు పెడుతున్నావు, ఎందుకన్నా పెడుతున్నావు, దాంతో ఏం లాభం లేదు. ఆడు వెళ్తే నువ్వు పిలిచినావు, నువ్వు వెళ్తే ఆడు పిలిచాడు, సత్యనారాయణ పూజ చేస్తున్నావు, పిలిచిన వాళ్ళు వెళ్తున్నావు, పెట్టుబడికి పెడుతున్నావు. అలాగే చూద్దాం కట్నాలు రాదిస్తున్నావు. అదేమన్నా అన్నదానం కానే కాదు, అది అతిథి సేవ కాదు. ఇంకా ఇది నిజమైనటువంటి అతిథి సేవ. ఇంకా రెండవ అతిథులు ఉన్నారు. ఒక బ్రహ్మచారి. బ్రహ్మచారి అంటే లగ్నం చేసుకున్న వాళ్ళు బ్రహ్మచారులు కాదు. మస్తు మంది ఉన్నారు ఊర్లో బ్రహ్మచారులు. బెల్లంకు ఆడికి బెల్లం లేదు, ఈ బెల్లం ఒకటి. ఆ బ్రహ్మతత్వాన్ని, ఆ విద్యను చదువుకుంటూ దాని కొరకే జీవితం గడిపేవాడు బ్రహ్మచారి. అటువంటి బ్రహ్మచారులకు భోజనం పెడితే వాడు అతిథి కిందకి వేస్తాడు. తర్వాత ఒక సాధు, ఒక సంతు, ఒక పరమ భక్తుడు, వాడికి భక్తి ముదిరింది, ఇల్లు మీద రూపు లేదు, దేని మీద రూపు లేదు, సన్యాసి కాడు, వాడు కూడా అతిథి. అటువంటి వాళ్ళు కూడా అతిథి. అట్లా అటువంటి జ్ఞానము మనకు ఉంటే ఎవడు అతిథుడు మీకు అర్థమైంది. నేను చెప్తున్నది శాస్త్రం. ఒక సాధు, ఒక సంతు, ఒక ముని, ఒక హంస, ఒక పరమహంస, ఒక
సన్యాసి, ఒక బ్రహ్మచారి, ఒక ఇంటి మీద క్యాలేదు, ఇక్కడికి ఒళ్ళు మీద కూడా క్యాలేదు. ఉదాహరణకు జనాభాయి, అది సన్యాసి కాదు, సాధు కాదు, ఎక్కడో ఆగిపోయింది దేవుడి పేరు మీద, ఆమె పక్క అతిథి. అటువంటి వాళ్ళకు గృహస్థులు భోజనం పెట్టాలి. పెడితే మీ గృహస్థం లోపల కిందికి 7 తరాలు, మీదికి 7 తరాలు కలుస్తాయి. అట్లా ఆ రకంగా అతిథి భోజనం గురించి చెప్పిండు. తరువాత 3వది సత్యవాది. మీ మనసు ఎప్పుడు సత్యమే వెంకాలి. ఇంటి సంరక్షణ కొరకు పని చేసుకో, అది పొట్టా పట్ట కొరకే. కానీ నీ మనసు, నీ నెత్తి, నీ యోచన, నీ విశాలతనమంతా కూడా ఏది సత్యము, ఏది సత్యము, మనం ఎందుకు వచ్చినాము, మనం ఏం చేయాలా, ఏదైతే చేయకూడని పని చేస్తున్నామో దాని మీదనే ఎక్కువ మనసు పెడుతున్నామో, ఇది సరి అయింది కాదు అని చక్కగా తెలుసుకొని మీ ఇంటి దేవుడి పైన, మీ గురువు పైన, మీ గురువులు చెప్పినటువంటి బోధ పైన, జ్ఞానం పైన, ఆ దాని మీద మనసు పెట్టి ఏది సత్యము, ఏది సత్యము, ఏది సత్యము. వాడు అన్నాడట, మాకు సన్యాసం ఇచ్చేటప్పుడు అనిపిస్తారు, నాకెవరు లేరు, మీరు అనుకోలేదు, నీకు అందరూ ఉన్నారు, నేనేవాడి వాడిగా, నాకెవరు లేరు, నేనేవాడి వాడిగా. ఏం చేయాలా? గంగల తిరగాల, బట్టలు బిడ్డలను నిడసబెట్టేయాలి, పరివర్తన ఉండాలి. చిన్న పిల్లగాడు పరివర్తన, పెయి మీద బట్టలు లేవనే రోగు లేదు. ఏమయ్యా అంటే నాకెవరు లేరు, నేనెవడు వాడిని కానీ అనగానే వీడు పక్క రోగు తప్పిండు, వీడు పనికొచ్చేటోడే అని ఏం చేస్తారు అంటే ఇట్లా వస్త్రాలు పడేస్తారు. రాంగా నేను ఉత్తగానే వచ్చిన ఉత్తగానే పోతా, ఇదేంది పనికిరాని సొంపు, అన్ని నెత్తికి తలిగేసుకున్నాడు అని ఇవన్నిటితో పెట్టి గృహస్థంలోనే ఉండి పిల్లలను చూసేంత చూసి వాళ్ళకి రకాలైపోయిన తర్వాత మీరు చక్కగా ఆ సత్యం గురించి ఎక్కడెక్కడ సాధులు ఉంటే అక్కడెక్కడికి పోయి ఇటువంటి విచారాలు పక్క ఎదుగుంటా, అక్కడ సేవ చేసుకుంటా, ఇంట్లో మొత్తం సేవ చేసిండు. దీనికంటే యొక్క గురువులకు చేసిన సేవ మీకు 300 ఫలితం ఇస్తుంది. ఏం ఫలితం ఇస్తుంది? మందిరంలో కరెక్ట్ సేవ చేస్తే గురువు చూపిస్తుంది దేవుడు. దేవుడు ఎవరిని చూపిస్తాడు? గురువు చూపిస్తాడు. అదే మీకు మిగులుతుంది. కానీ గురు సేవ చేస్తే 3 మందిరాలకు చేసినటువంటి సేవ మీకు అరిచేతిలో ఉంటుంది. అంటే మీకు కోట్ల జన్మలు తగ్గిపోతాయి. లేకుంటే ఎప్పటి వాడే తల్లిదండ్రులను సరిగా చూస్తాడు. తల్లిదండ్రులను సరిగా చూసినటువంటి వాడే అతిథులకు కరెక్ట్ సేవ చేస్తాడు. సాధు సంస్కృతులకు అతిథులకు సేవ చేస్తాడు. సేవ చేసి ఒకనాడు పోడు పక్క, అప్పుడు అందరూ ఏం చేస్తారు? అడ్డం తిట్టం దూరం పోతారు, వీడు సీద దూరం పోతాడు. ఎక్కడికి పోతాడు? పరమాత్మలో ఐక్యమవుతాడు. అటువంటి స్థితిని గతిని సమస్త దేవతలు సద్గురు భగవంతుడు సదా అందరికీ అనుగ్రహించుగాను. ఓం సహనా భవతు, సహనో భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
అన్నా స్వామి హనుమంత్ స్వామి కానీ అయ్యప్పలు కానీ శివమాల కానీ నమ శివాయ ఓం 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 दिगंबराय वं दिगंबराय वं शिवाय वं नमः शिवाय वं नमः शिवाय నాడు మొత్తం లేపాల రెండు చేతులు పైకెత్తితేనే ఆయన సహకరిస్తారు. ఏడుకున్నవాడా మన అమరావతి గ్రామంలో మరి వెంకటేశ్వర ఆలయం, అదేవిధంగా అమ్మవారి ఆలయం, మరి నూతనంగా మనం శివాలయం కూడా ఉదయం 5 గంటలకు ప్రాణ ప్రతిష్ఠ స్వామి కనకములతో యంత్ర ప్రాణ ప్రతిష్ఠ అయింది. మరి ఈ కొద్దిసేపట్లో మనకు పూర్ణావతి కూడా పరిపూర్ణంగా అవుతుంది. 2 గజ స్తంభాలు కూడా పెట్టారు. మరి దాంతో పాటు పూర్ణావతి కూడా ఇప్పుడు అవుతుంది. కాబట్టి మనం ఆలయం కట్టడమే కాకుండా ఆలయంతోనే ఉండాలి. అంటే మొత్తం నిన్న ఉండమంటలేదు. మనం ఇల్లు కట్టుకున్నామంటే ఇల్లు ఎంత శుచి శుభ్రత ఉంటుందో ఆలయం కూడా అంత శుచి శుభ్రత ఉండాలని శాస్త్ర ప్రమాణం చెప్తుంది. కాబట్టి వాళ్ళే పెద్ద మనుషులే కట్టిండు, మరి వాళ్ళే కమిటీ వాళ్ళే కట్టిండు, మనదే అని ఏం లేదు. ఎంత వేసుకుంటే పుణ్యం అంత వస్తుంది. మనకి ఏం చేయాలి? వచ్చి సేవ చేయాలంటే అచ్చడు పోడు తిరుడు కాదు. చీపురు గట్ట పట్టాలి, క్లీన్ చేయాలి, పాదృష్టి తీయాలి, పూలైన తీసుకురావాలి, మాలలు కట్టాలి, ఆ పరమాత్మనికి అర్పణ చేయాలి. మన ఇళ్లలో శుభ కార్యక్రమం నాడు ఏదన్నా పండుగ అయినాడు భగవంతుడికి మంచి నైవేద్యం తీసుకొచ్చి ఆ పరమాత్ముడికి అర్పణ చేస్తే అలా మన ఖాతా ఓపెన్ అవుతుంది. లేకుంటే ఏనుగు తెచ్చుకొని ఏనుగు తింటే లాభం లేదు. లాభమా? మరి పుణ్యం కావన్నా అద్దా కావాలంటే పండగ నాడు, పబ్బం నాడు, మన పిల్లల కార్యక్రమం నాడు, ఏదన్నా పుట్టినరోజుల నాడు భగవంతుడి దగ్గర మంచిగా ఒక కిలో కేకు తెప్పిస్తారు. ఆ కిలో కేకు తెప్పియకుండా కిలో మంచి నెయ్యి పోసి సిర వేసి పరమాత్ముడి దగ్గర తీసుకొచ్చి పరమాత్ముడి ముందర పెట్టి బాబుకి ఎన్ని సంవత్సరాలు అన్ని దీపాలు ముట్టియాలి. బాబుకి ఎన్ని సంవత్సరాలు అన్ని దీపాలు ముట్టించి మంచిగా పరమాత్ముడికి ఆర్తి ఇస్తే ఆ ఆర్తి మనందరం కూడా దర్శనం చేసుకొని ఆ శిరా ప్రసాదం మనందరం కూడా పంచుకోవాలి. అని కేక్ కట్ చేయడం మన దేశంలో వచ్చేది కాదు, మన యొక్క సంస్కృతి కాదు. వినబడదా? ఆ పరమాత్ముడి ఎప్పుడు కూడా దీపం ముట్టిద్దామా, ఊదుదామా? మరి శుభ కార్యక్రమాలలో మొట్టమొదటిగా దీప ప్రజ్వలన చేసిన తర్వాత ఏ కార్యక్రమం కన్నా మనకు శ్రీకారం చుడుతూ ఉంటారు. మరి మనం ఏం చేస్తున్నాం? 5 సంవత్సరాలకు 5 దీపాలు ఊదురా కేక్ కటి జన్మదినం చెప్పాలా, జన్మదినము శుభాకాంక్షలని పిల్లలకు ఆశీర్వాదం ఇవ్వాలి. మీరు హ్యాపీ బర్త్డే అనొద్దు, బంద్ చేయాల. వినాడు తల్లి. కాబట్టి మంచి సంస్కృతి సాంప్రదాయం మన ధర్మం చాలా గొప్పది. మరి అక్కడ పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. కాబట్టి మనమే పుణ్యం సంపాదించాలన్నా పుణ్యం ముడగొట్టాలన్నా మన దగ్గరనే ఉన్నది. కాబట్టి
ఇలాంటి మంచి ఆలయం మనం నిర్మాణం చేసుకున్నాం. ఆ నిర్మాణంతో పాటు మన ఊళ్ళో మన గుడి శుభ్రత ఉన్నప్పుడే దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కానీ ఇక్కడ చెయ్యండి, ఏదో ఎక్కడ పోయో సిటీ పోయో బొంబాయి పోయో తిరుపతి పోయో పలుగుట్ట ఖర్చు ఎటు పోయి సేవ చేస్తే లాభం లేదు. మన ఆలయం శుచిగా ఉండాలా, మన ఇల్లు శుచిగా ఉండాలా. నువ్వు తర్వాత ఏ సేవలంగా చేయు, పోకపో నీ ఇష్టం. ఈడ ఇడిసిపెట్టి పరాయి ఊళ్ళో పరాయిగా పోదంటే లాభం లేదు. భగవంతుడు కూడా చూస్తాడు. తన ఇంటి దేవుణ్ణి తన కొలువండి తాత్కాలికమైన మొక్కడం కాదమ్మా. మన ఊళ్ళో ఉన్న దేవుడు మన ఇంటి దేవుణ్ణి కొలిసిన తర్వాత మాతృదేవు. నీ ఇంట్లో తల్లిదండ్రి తృప్తి ఉన్నప్పుడే నువ్వు బయట సేవ చేస్తేనే పుణ్యం. నీ ఇంట్లో నీ తృప్తి లేని బయట పోయి 2 కింటాలు అన్నదానం చేస్తే పుణ్యమా చెప్పండి. కాబట్టి మన ఇళ్ళలో మన భర్త, మన పిల్లలు, మన అత్త మామ గౌరవంగా చూడాలి. అది మన అందరి దగ్గర ఉంది. పురుషుల దగ్గర ఉన్నది, స్త్రీల దగ్గర ఉన్నది. ఇది చేసిన తర్వాత ఇలాంటి ఆలయాలు ఎన్ని నిర్మాణం చేసినా, ఎంత సేవ చేసుకున్నా, ఇలాంటి మాలాంటి మహాత్ములను ఎంతమంది పిలిచినా, సత్సంగం ఇచ్చినా ఆ ఇన్నా పుణ్యం వస్తుందని శాస్త్ర ప్రమాణం చెప్తుంది. కాబట్టి ఎవరైనా మనం ఇవాళ సంకల్పం చేసుకున్నాలి. రేపు మన పిల్లలు స్కూల్ పోతుందంటే ఏం పెట్టాలి? కుంకుమ పెట్టి పంపించాలి. RSS ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నారు ప్రతి గ్రామంలో మనందరం. కాబట్టి ఎవరు ఆలయంకి వచ్చినప్పుడు ఎంటికలు ఈరవోసుకొని రావద్దు. అదేమంటారు? దయ్యంతో సమానం. ఎంటికలు ఈరవోసుకుని అది ఫ్యాషన్, అది ఆధ్యాత్మికము మహామూర్ఖమైన పని. మీరు ఏమన్నా చెప్తున్నారు పర్వాలేదు, కానీ జగన్మాత లాంటి వారు మంచి జడలు వేసుకున్నాలి, మంచి పువ్వులు పెట్టుకున్నాలి, కొప్పు కట్టుకున్నాలి, మంచి వాతావరణం అంటే శరీరము భద్రపరుచుకున్నాలి మహా జగన్మాతలందరూ. కాబట్టి మన యొక్క సంస్కృతి సాంప్రదాయం చాలా ఎదుగబడుతుంది. ఒక 100 సంవత్సరాల సందర్భంగానే మనకు RSS వాళ్ళు మంచి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మంచి ధర్మాన్ని మనందరం కూడా ఆచరించాలి. అవకాశం మనం ఎప్పుడు ఒక ట్రైన్ ఎక్కినాం మన అందరం, ట్రైన్ ఎక్కినాం, ప్రయాణం చేస్తున్నాం అందరం ప్రపంచంలో. ఎవరి స్టేషన్ రాగానే అలా దిగిపోతాం, ఎవరి స్టేషన్ రాగానే దిగిపోతామా లేదా? ఈ క్షణంలో ఎప్పుడు పోతుందో ప్రాణి ఎవరికి తెలియదు. కాబట్టి ఉన్నప్పుడే జాగ్రత్తతో చేయమని చెప్తున్నాడు. ఆధ్యాత్మికమైన ధర్మాన్ని ఆచరించినట్టయితే ఆ పరమాత్ముడి యొక్క ఆశీర్వాదం మనం అందరం కూడా పొందుతాం. నిరంతరమైన యొక్క భక్తి జ్ఞానం మనం ధర్మం కోసం వచ్చినాం. కాబట్టి ఈ తాత్కాలికమైన వస్తువుల కోసం కాదు. వ్యవసాయము, పిల్లలు, వయంగా అన్నీ ఉంటాయి, కానీ ధర్మం మాత్రం శాశ్వతమైంది. భగవద్గీత అనేది శాశ్వతమైంది. ఇలాంటి పిల్లలందరికీ భగవద్గీత శ్లోకాలు నేర్పాలి. విన్నాడు తల్లి? అందరు పిల్లలందరూ కూడా భగవద్గీత శ్లోకాలు నేర్చుకున్నాలని మీ అందరికీ ఆశిస్తూ, మన కమిటీ వాళ్ళు ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ, ముందటున్న మహాస్త్రీలకు, ఇంకా వెనుకున్న మహాపురుషులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈ యొక్క కమిటీ మాల వేసుకున్న వాళ్ళు కానీ పత్రం పుష్పం ఫలంగా పడ్డాయి. పత్రం పుష్పం ఫలం తోయం. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, శ్రీపాద వల్లభ దిగంబరా. చాలా చాలా ఓం నమ శివ, ఓం నమ శివ, ఓం నమ శివ, ఓం నమ శివ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా, దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. ఒక్కొక్క పైసలు నుంచి పెడితే ఆ యొక్క గుడికి ప్రతి ఒక్కరికి వంతు ఉంది. అదే కాకుండా శ్రమ కూడా, ఏ సేవనైతే ఉందో ఎంత ఎండ కొట్టినా ఏం కొట్టినా ప్రతి ఒక్కరు తిట్టినా వాళ్ళని కంట్రోల్ చేయడానికి నిజంగా కష్టపడుతూ ఉంటే నిజంగా భగవంతుడి కోసము ఇంత ప్రేమ ఉంటుందా అని అనిపించింది. ఇప్పుడు మాట్లాడచ్చో మాట్లాడరాదు లేకపోతే ఒక సన్నివేశము
అంటే ఎంత భక్తి ఉంది అనిపిస్తుంది అంటే మనలో మాత్రము భగవంతుడు చాలా ఉంది అనిపించింది. ఇదే మనం మంచి పనిగా చేస్తున్నాం, మంచి కోసం చేస్తలేము, భగవంతుడి కోసమే మనం వస్తున్నాం, భగవంతుడి కోసమే నియమంతో ఉంటున్నాం. ఇది నా పని, నా భగవంతుడి పని, ఇది నా కోసము అనే భావంతో చేస్తున్నాం కనుక ఈరోజు ఇంత ఆలస్యమైనా ఏమైనా ఈ విధంగా కూర్చుండగలిగినాము. మనకు కూడా ఏదైతే స్వాములు వచ్చినారో వాళ్ళు కూడా మనం ఆశీర్వదించినారు. ఈ కృతజ్ఞత మనం తెలియజేద్దాము. మన ఊరు తరఫున మనం మాత్రం ఇదే క్రమశిక్షణ ఈ రోజు మాత్రము నెరవేర్తామని చెప్పేసి మీ అందరికి మాత్రం నమస్కారం. ఓం నమః శివాయ. స్వామి యజ్ఞం మీద కూర్చున్న దంపతులు అందరిలో మా ఉదయం కలిసే ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ దశ సన్నాయి వాళ్ళు అందుబాటులో ఉండాలి. సన్నాయి సప్తరామ ప్రియాని సప్తోత్ర సప్తరాత్మా జగంతి సప్తయోనిరావృణస్వ కులేన పూర్ణాహుతిముత్తమానిలో సర్వమేవాప్నోతి అధోర్యం వైభో మయా దాసోయ ఇతిమా మత్వా చమస్వ యజ్ఞేశ్వర పరమేశ్వర యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం తేజః ఆయుః ఆరోగ్యం మమ దేహినే శ్రియం దేహినే
అవ్యవాహన ఓం నమ ఇది అంటే నేను చేసినంత స్వీకరించి మంచి ఫలితాన్ని నాకు ఇవ్వాలని 3 సార్లు అనుకోండి. అపరాధ క్షమాపణ ప్రాణ నమస్కారాన్ని సమర్పయామి. అంతా కూడా మీ యొక్క గోత్రం పేరు చెప్పుకోండి. సత్యంగ గోత్రమే భవానీ శంకర భవశంకర స్వామి దేవాభ్యో నమః. సరస్వం శ్రీరామకరం నందవక్రం గణేత్రం శూలం వస్తం జగద్దం బలసమవేదం దక్షభాగే వహనం నామం రాజజగన్నాం రజనమహం సాక్షం భావాలే నానావతారికం ప్రణయనం భావతి సన్నమామి ప్రధాన కందదేవాభ్యవారం క్షేత్రాత్మే ధర్మగతం భక్త్యాం మాతాత్మాత్మే ధర్మవిష్ణుం సుత్వాభ్యవధురం బ్రహ్మేణ సుత్వాభ్యవధురం భక్త్యామి ఓం అప్పాభ్యాయ నమః అమృతవాణయేతం ఉదయామి సర్వత్వాభ్యాయ నమః ఆమూలాధరోడాయూనః సమర్పయామి నమః ఆవాహిత శ్రీ కాశీ విశ్వనాథ శకరద్వయం నివేదయామి పంచోపచారై సంపూజ్య ప్రాణోపాన వ్యానోదాన సమాన మంగళ నీరాజన దీపం జడివో హిరణ్యపాత్రం మదో పూర్ణం తదప్యో సానేతే జగదా బ్రహ్మణమపహరతే పరమేశ్వర యత్పూజితం అజాదేవ పరిపూర్ణం ప్రసన్నవరదా భవతు. ఇంకంత మంచిగా మంచి టెలికాస్ట్ ఇస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి సౌబంధువులకి నిరాత్మ సంబోధులకి ఆత్మ బంధువులకి ఆ ఆంజనేయ స్వామి సమేతంగా ఆ శివుని యొక్క అనుగ్రహ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహ అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ మరి 3 రోజుల నుంచి జరుగుతున్న కార్యక్రమాల విషయంగా గణపతి పూజతో ప్రారంభమై విగ్రహాలు జలనివాసం చేసి ధాన్య నివాసం చేసి ఫల పుష్పాలతో చేసి మూల
లింగానికి శివలింగాన్ని యొక్క తత్వం అంటే ఏది చూసినా రెండే మార్గాలు. రామ ఎన్ని అక్షరాలు? రామ, శివ, గంగా, గోవు, గురు, గీత, హరి. ప్రతిది కూడా రెండు అక్షరాలే. మాత రెండే, పిత, అతి, ప్రతిది రెండుతో కూడి ఉంది. మనం ఇక్కడ వచ్చిన దానికి హరి అనే రెండు అక్షరాల గురించి మాట్లాడుకుందాం. ఇది ఏ చేతు? ఎవరి చేతు? అన్నం చేతట. ఏ చేతు? నీది కాదు, నాది కాదు. ఏ చేతు? హరి చేతు. హరి అంటే ఇక్కడ విష్ణువు, అక్కడ శివుడు. శివుడు విష్ణువు ఒక దగ్గర ఉన్నారు. శివకేశవులు సమదృష్టిలో ఉన్నారు. నీకు రెండు కళ్ళు ఉన్నాయి, చూసేది ఒకటే ఉన్నది. అందుకే తల్లిదండ్రులు ఉన్నా, తల్లిదండ్రులు ఇద్దరైతే తల్లికి మొక్కి తండ్రికి మొక్కకపోతే కూడా కరెక్ట్ కాదు. తల్లిదండ్రులకు మొక్కడం వల్లనే ఇద్దరి ఆశీర్వాదంతోనే అన్ని మంచి జరుగుతాయి. అవునా? తల్లిదండ్రుల సేవ చేయాలి. తల్లిదండ్రుల సేవ చేయని కొడుకు ఉన్నా ఒకటే. ఇలా నవ్వుతున్నారు కొందరిగా. అయ్యవ సేవ చేయని కొడుకు ఉన్నా ఒకటే. అత్తమామ సేవ చేయని కోడలు ఉన్నా ఒకటే. ఆయన ఉన్నట్టున్నారు, కొందరు చేసేటట్లేరు. అందుకు మనం హరి అనేటువంటి రెండు అక్షరాలు, అకారతత్వము హరి, రకారతత్వము విష్ణు, రెండిటికి కూడా ఒకే భావముతో కూడి ఉంది. నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. మూడో అక్షరం తర్వాత ఏమొస్తుంది? వా. నమః శివ యా అంటే ఐదవ అక్షరం. అంటే శివకేశవులకు సమదృష్టిగా శివాయ విష్ణు రూపాయ, విష్ణువే శివరూపాయ, నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. శివస్థ హృదయం విష్ణు, విష్ణుస్థ హృదయం శివ. శివకేశవులకు భేదము లేదు. శివకేశవులు సమదృష్టిగా చూడాలి. అందుకే ఆది అక్షరం శివతత్వము, రాని అక్షరం విష్ణుతత్వము. నారాయణ నా పక్కనే వచ్చింది రా. అందుకే హరి అనేటువంటి 5 అక్షరాలకు ఆ అక్షరము, అందులో 2 అక్షరాలు, 4 అక్షరాల్లో 2వ అక్షరము రా. హరి అని 2 అక్షరాలు వచ్చాయి. ఈ 2 అక్షరాలు కలుపుతూనే హరి అయ్యాడు. శ్రీనివాస గోవింద, హరిహర గోవింద, హరిహర గోవింద, హరిహర గోవింద, హరిహర గోవింద. హరి విష్ణు ఒకటే, ఇద్దరు కూడా ఒకటే. సమభావముతో చూడండి, సమదృష్టితో చూడండి, సమన్వయమైన భావమును చూడండి. గుడికొచ్చాము, అంతా సమానమే. శివుడు కొందరి వాడ, అందరి వాడ? అందరి వాడ, కొందరి వాడ? అందరు అన్న వాళ్ళ చేతులు ఎప్పుడు? విష్ణు కొందరి వాడ, అందరి వాడ? రాముడు అందరి వాడ, కొందరి వాడ? రాముడు అందరి వాడన్న వాళ్ళ చేతులు ఎప్పుడు? శివం సత్యం, శివం సుందరం. సత్యమే శివం. శివం అంటే శరీరంలో శివుడు ఉన్నంతసేపు దీనికి విలువనట. శివుడు ఉన్నంతసేపు దేహానికి విలువ. శివుడు వెళ్ళిపోతే ఏమైతుంది? శవం అవుతుంది. శవాన్ని ముట్టుకున్నాక దానం చేస్తామంటారు. అందుకే శివుడు ఉన్నంతసేపు మొక్కుతారు. శివుడు ఉన్నంతసేపే నువ్వు మంచి విషయాలు తెలుసుకో. నీలో దీపం ఉన్నంతసేపే మంచిగా ఆలోచించు. ఈ దీపం ఉన్నంతసేపే ఇల్లు సక్రమం పెట్టుకో. ఈ దీపం ఉన్నంతసేపే ఇల్లు బాగా చేసుకో. ఈ దీపం ఉన్నంతసేపే భగవద్ధ్యానం చేయి. దీపం ఉన్నంతసేపు ధ్యానం చేయి. దీపం ఉన్నంతసేపు జపం చేయి. దీపం వెళ్ళిన తర్వాత ఏమీ చేయలేం. కాబట్టి దీపం ఉన్నంత లోపల ఇల్లు సక్రమం పెట్టుకో. ఇది చీకటి ఇల్లు. ఇల్లు ఉన్నది ఈ ఇంట్లోపల చీకటి రూములో ఏది వెతికినా దొరకదు, దీపంతో వెతికితే దొరుకుతుంది. అట్లాగే ఈ శవము, ఈ శరీరంలో శివం ఉన్నంతసేపు
నువ్వు మంచి మార్గాన్ని ఆచరించు, మంచి మార్గంలో నడు, మంచి విషయాలు తెలుసుకో, దైవీ కార్యాలు ఇవన్నీ కూడా చేస్తుండు. శివం ఇది వెళ్ళిపోతే శివం. అందుకే మనమంతా కలిస్తే సత్యం శివం సుందరం, న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం, న మంత్రో న తీర్థం న వేదాన యజ్ఞ, ఆంబోధనం నైవ భూతం న భుక్త చిదానంద రూప శివోహం శివోహం. పుణ్య కార్యాలు చేయండి, ధర్మ కార్యక్రమాలు చేయండి, దైవీ కార్యక్రమాలు చేయండి. పుణ్యము అయ్యవ సేవ చేయడం పుణ్యము, అత్తమామ సేవ చేయడం పుణ్యము, దేవాలయం రావడం పుణ్యము, దానం చేయడం పుణ్యము, దైవనామస్మరణ చేయడం పుణ్యము. ఇవన్నీ పుణ్యానికి వస్తాయి. కానీ పాపం అనే మార్గం కూడా ఉంది. పరాయి సొమ్ము తింటే పాపము, అవునా కాదా? ఇప్పుడు మన వాళ్ళకి ఏమున్నది, మన ఇంటి సొమ్ము పాపం అవుతుంది, పరాయి సొమ్ము బంగారం అవుతుంది. దోసుకునేటోళ్ళకు పక్కన దోసుకున్న నేను తింటారు, మన సొమ్ము మాత్రం తింటాను. అది కాదు, పరాయి సొమ్ము తినేదానికంటే పాపానికి హేతు. పరుల సొమ్ముని ఆశ్రయించకు, పరుల యొక్క ఏర్పు అచ్చు, పరులని నిందించకు, ఎదుటి వాళ్ళని ఏడకు. ఈ మంచి అన్నం తింటున్నావు, నీలో మంచి గుణాలు ఉంచుకో, మంచి భావన పెంచుకో, మంచి నడక నడుచుకో. కానీ పరులని నిందించకు, పరులను దూషించకు, పరాయి సొమ్ము గురించి ఆలోచించకు. పరుల గురించి నువ్వు ఆలోచించే దానికంటే నీది నువ్వు ఒక్కసారి ఆలోచించుకో. అందుకే పాపము అనేటువంటిది మనము ఎదుటి వారిని నిందించడము, దేవుణ్ణి నిందించడము, దేవుణ్ణి దూషించడము, గురువులని నిందించడము, మన భగవద్గీతని నిందించడము, మన రాముని నిందించడము, మన ధర్మాన్ని నిందించడము, ఇవన్నీ పాపానికి. పాపం వల్ల అనేకమైనటువంటి దారిద్ర్యం దారిస్తుంది. పాపం వల్ల దుఃఖమే దారికొస్తుంది. నిందించిన వారు ఎప్పుడొక్క మాట అంటూ ఉంటే ఏడుస్తూనే ఉంటారు. అందుకే దుఃఖం దూరం కావాలి. నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం. పుణ్యం కోసం సుఖం. సుఖం అంటే పుణ్యం పని చేస్తుంటే అందరూ నేను బాగా చూస్తారు, అందరూ నేను గౌరవిస్తారు, అందరూ నేను మెచ్చుకుంటారు, అన్ని మంచి చేస్తున్నావు అంటారు. అదే పాపం పని చేసిన అనుకో, మంచికి ఒక రాయేస్తారు, చిన్న పిల్లగాడు ఒక రాయేస్తారు, పెద్ద పిల్లగాడు ఒక రాయేస్తాడు, పెద్ద మనుషులంతా మట్టేస్తారు. పాపం పుణ్యము రెండు మార్గాలు చూసుకోవాలి. అంటే పుణ్యం వైపుకి ఎంత చేస్తావో అంత బాగుంటది. దేహమంతా చేసే పాపకర్మాలు పోవాలి అంటే ఇందులో దేవనామస్మరణ చేస్తుంటే పిట్టలు ఎగిరిపోయినట్టే ఎగిరిపోతుంటాయి. పిట్టలు ఉంటాయా? మరి చెట్టు కింద కూర్చొని చప్పట్లు కొట్టినప్పుడు పిట్టలు ఎగిరిపోయినట్టుగా నీ శరీరంలో కూడా భగవంతుని యొక్క స్మరణ చేస్తుంటే నీకు పాపం చేయాల్సిన పని ఉండదు. పాపం అనేది దారి దాకి రాదు, పాపం అనే మార్గం నీకు చూడదు, పాపం అనే దుర్గుణం నీలో ఉండదు. అందుకే నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం నమంతో అన తీర్థం. దేవుడి యొక్క స్మరణ చేస్తే ఏమైనా దోషం ఉందా? ఖర్చున్నదా? బరువున్నదా? అందుకే ఒక నామం చెప్పేసి మేము విరామం చేస్తాం. ఇక ఎందుకంటే జనసంఖ్య ఎక్కువ ఉన్నది. వాళ్ళ ముత్తెత్తాలకి అదే ముత్తెత్తు, నాలుకల్లా అదే ముత్తెత్తు, పుల్లకి వచ్చినా అదే ముత్తెత్తు. ముత్తెత్తు మారింది లేదు. శంకర భగవానికి కైలాసములో పెద్దాలు శివపార్వతులిస్తారు. కైలాసములో పెద్దాలు శివపార్వతులిస్తారు. వైకుంఠంలో పెద్దాలు లక్ష్మీనారాయణ ఉంటారు. వైకుంఠంలో
పిల్లలు ఏమంటున్నారు? ఎక్కడికి వెళ్ళి వచ్చింది మమ్మీ? కరోనా వచ్చినట్టున్నది. ఇది అంటుకున్నది అందరి ఏంటికి. వాళ్ళు నిలిచిపెడతలేరు. నా కొడుకు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, నా బిడ్డ ఇంగ్లీష్ మాట్లాడుతున్నది. మమ్మీ 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 పీను అయిపోతుంది. అందుకే 2 రోగాలు 3 రోగాలు వచ్చినాయి. 2 కళ్ళకు ఇంకా 2 కళ్ళు ఎక్క వచ్చినాయి. ఏంటి అంత తీపెక్క తింటే ఏమొస్తున్నది? ఏమొస్తున్నది? షుగర్ వస్తున్నది. భార్యాభర్తల లొల్లితో ఏమొస్తున్నది? బీపీ వస్తున్నది. అదే కయ్యం బీపీ, అవకో బీపీ, అయ్యకో బీపీ. భార్యాభర్తల విచారం తల్లిదండ్రుల యొక్క ఇల్లు వైకుంఠం. భార్యాభర్తల విచారంతో ఏ ఇల్లు అయితే ఉంటుందో లక్ష్మీ నారాయణ లాగా, కైలాసంలో ఉమామేశ్వరు లాగా, అదే విధంగా వైకుంఠంలో నారాయణ లక్ష్మీనారాయణులుగా, అయోధ్యలో సీతారాములు ఇద్దరుగా, మన ఇంటికి పెద్దలు తల్లిదండ్రులుగా ఉంటారు. ఏ ఇల్లు అయితే భార్యాభర్త విచారం ఉండదో ఆ ఇల్లు ఏమవుతుంది? ప్రచారం అవుతుంది. ప్రచారమై పంచాయతీ అవుతుంది. పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్ అవుతుంది. పోలీస్ స్టేషన్ కాస్త కోర్టు పోతుంది. కోర్టు కాస్త విడాకులే. ఇంటికి పెట్టిన మా విడాకులు తక్క, బయట విడాకులు లెక్క. ఇది కాదు మన లెక్క. మన ధర్మం చెప్తుంది, ఒక్కసారి పెళ్ళైన తరువాత ఒక భర్తతో చచ్చేంత వరకు మన సనాతన ధర్మము. ఒక ఏలు పట్టి పోలు తిరిగి 3 ముళ్ళు వేసిన బంధము. నువ్వు 3 తరాలు తరిగినా మీ తాత నుంచి వచ్చిన ధర్మం తరగకుండా ఉండేదే హిందూ ధర్మ సాంప్రదాయం. అందుకే కైలాసంలో విడిపోలే, వైకుంఠంలో విడిపోలే, బ్రహ్మాండంలో విడిపోలే, అయోధ్యలో విడిపోలే. మన ఇంట్లోనే మన తల్లిదండ్రులు విడిపోతున్నారు. కారణం మనం చేస్తున్న ప్రవర్తన, మనం చేస్తున్న మాటలు, మనం చేస్తున్నటువంటి ఆలోచనలు, మనం చేస్తున్నటువంటి దుర్గుణాలు, మనం చేస్తున్నటువంటి ధర్మానికి లేక అధర్మం నడవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ధర్మాన్ని రక్షించండి, ధర్మం వైపు నడవండి. ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ఆ ధర్మం ఎటువంటిదంటే నీ అంతరాత్మ సాక్షిగా ఉండాలి. ధర్మో రక్షితే రక్షిత. ధర్మం నీ వెనుక ఉంటే ఖచ్చితంగా నీకు విజయం సాధిస్తాం. అందుకే ధర్మం అందరూ నడవాలని దైవ కార్యక్రమానికి మీ అందరికి వచ్చిన వాళ్ళందరికీ ఆ పరమాత్మని యొక్క అనుగ్రహం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, ఆయనకి ఇద్దరు ఉన్నారు భార్యలు, శ్రీదేవి, భూదేవి. శ్రీదేవి అంటే నగలు, బంగారం. భూదేవి అంటే పిడికెడేస్తే పుట్టెనిచ్చే తల్లి. తల్లి యొక్క ప్రేమ చాలా గొప్పది. అందుకే ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి పట్ల మన స్వభావం కూడా పిడికెడేస్తే పుట్టెడొచ్చే భావన ఉండాలి. మంచితనానికి మించిన పూజ లేదు, తల్లిదండ్రులకు మించిన సేవ లేదు, తల్లిదండ్రులను మించిన దైవం లేదు. అందుకే తల్లిదండ్రులని ధర్మాన్ని కాపాడుతూ ఉండాలని ఆశిస్తూ, అదే విధంగా మరి ఈ అమరావతి యొక్క గ్రామంలో శివాలయ ప్రతిష్ఠ మహోత్సవంలో రేపు 27వ తారీఖు సోమవారం గోమాతని మన రాష్ట్రమాతగా, గోమాతని మన విశ్వమాతగా ప్రకటించి గోవుని రక్షించండి, గోమాతని పూజించండి, గోవుని కాపాడండి. గోమాతని అన్ని విధాలుగా మన సభిక్షంగా, మన భారతదేశానికి సుభిక్షంగా రాష్ట్రమాతగా ప్రకటితం చేయాలని కోరుకుంటూ, గోవుని కూడా అందరం కూడా మనమంతా ఒకటై ధర్మం వైపు నడవాలని ఆశిస్తూ మా వానికి విరామం చేస్తూ, సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. బోలా శంకర భగవానికి. నోరున్నోళ్ళైతే నుండి లేనకుంటే ఒప్పుకోండి. బోలా శంకర భగవానికి. ఆ శివుడు పుల్లి ఎప్పుడో పోతలేదు. బోలా శంకర భగవానికి. గోవింద. అవునా? అందుకే గోవింద గోవింద.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇచ్చిరా కొబ్బరికాయ ఇచ్చిరా మరొకటి దేవేంద్ర మొత్తం చెట్లు కట్టుకోమని చెప్పారు. హనుమంతుడి గుట్ట చెప్పినా కానీ 50 మంది ముస్లిమ్స్ వచ్చి ఇంకొక 3 వరకు గుడికి ప్రమాదం వస్తున్నట్టు ఎవరు రాడు. ఈరోజు అమరావతి గ్రామంలో శివాలయ ప్రారంభోత్సవ సందర్భంగా వేలాది మంది హిందువులు భక్తి శ్రద్ధలతో ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అన్నదానం కావచ్చు, మిగతా కార్యక్రమాలు వీడీసీ పెద్దలు, గ్రామ సర్పంచ్ మరియు ముఖ్య నాయకులందరూ ఈరోజు ఒక పండగలాగా వాతావరణం ఉంది. హిందువులు గుళ్ళతో పాటు గుళ్ళను కూడా కాపాడుకోవాలి, గుళ్ళను కాపాడుకునే వాళ్ళని కాపాడుకోవాలి. అన్ని బాగానే చేస్తారు తప్ప గుళ్ళు గుళ్ళప్పుడు రాడు, గుళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు రాడు. హైదరాబాద్లో 18 గుళ్ళల్లో పూజలు లేవు. ఇప్పుడు బాత్రూమ్లు కడుతున్నారు గుళ్ళల్లో. గొయ్యలో కూడా బాల్కొండలో కూడా హనుమంతుల గుట్ట కానీ షెటర్లు కడుతున్నారు. దీనికి మాత్రం రారు. అన్నదానం ఉన్నదంటే ఇట్లా నలుగురు వస్తారు. ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు, గుడికి ప్రమాదం వచ్చినప్పుడు హిందువులందరూ కలిసి రావాలా, ఈ కుల పిచ్చి తగ్గించుకోవాలా. హిందువులందరం ఒకటి ఉంటేనే మనం బతుకుతాము. ఈ గుళ్ళు ఉంటాయి,
ఇట్లాంటి శ్రీరామనవమి సంబరాలు ఉంటాయి, హనుమాన్ జయంతి ఉత్సవాలు ఉంటాయి. ఏ రోజైతే సంఖ్య తగ్గుతుందో ఇక ఎటువంటి కూడా ఉంచరు. కాబట్టి హిందువులందరికీ ఒకటే చెప్తున్నా, ఐక్యతగా ఉండటం నేర్చుకోండి. ఐక్యతగా ఉంటేనే మనం బతుకుతాం. ఈ దేశంలో ఐక్యతగా ఉంటేనే అమరావతిలో బతుకుతాం, ముత్తంపల్లిలో బతుకుతాం, మాణిక్ బండార్లో బతుకుతాం. పక్క మతస్థులు పాముల్లాగా తయారవుతున్నారు, పగబట్టిర్రు. కాబట్టి హిందువులందరూ ఐక్యత ఉండి ఇట్లాంటి గుళ్ళు ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. రాజరాజేశ్వర స్వామి దేవత కళ్యాణోత్సవ శుభ సమయే యథాశక్తి కన్యాదానం యథాశక్తి కన్యాదానం
I'm
కాశీ విశ్వేశ్వర ఓం నమ శివాయ. అమరావతి గ్రామం లోపల కాశీ విశ్వేశ్వర శివాలయాన్ని నూతన నిర్మాణము చేయడం జరిగింది. 24, 25, 26 తేదీ లోపల విగ్రహ ప్రతిష్టాపన 26వ తారీఖు ఈరోజు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ రోజు శోభయాత్ర లోపల ఉత్సవమూర్తులు విగ్రహాల యొక్క శోభయాత్ర ఘనంగా జరిగింది. దాని వచ్చిన తర్వాత జలాదివాసం చేయడం జరిగింది. నెక్స్ట్ డే 25వ తారీఖు నాడు నిజంగా కుంకుమార్చన చాలా వైభవంగా జరిగింది 180 కలశాలతోని. దాని తర్వాత ధాన్యాదివాసం చేయడం జరిగింది. ఈరోజు ప్రొద్దున 5:45 విగ్రహ ప్రతిష్టాపన కూడా ఘనంగా వైభవంగా చేయడం జరిగింది. తదనంతరము మన యొక్క యజ్ఞమండపం దగ్గర పోయేసి పూర్ణావతి కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నూతనంగా ఉత్సవ విగ్రహాలు అమరావతి లోపల చేయించడం జరిగింది కాబట్టి ఆ నూతన ఉత్సవ విగ్రహాలకి కళ్యాణం కూడా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా దాని తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా వైభవంగా జరిగింది. ఇట్లా పూర్తిగా అన్నసత్రం 3 రోజులు, యజ్ఞం 3 రోజులు, ఒక 10 మంది స్వాములు ఇక్కడనే 9 రోజుల దీక్ష తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా చేపట్టడం జరిగింది. ఓం నమ శివాయ. చమత్కారం ఏంటి అంటే మేము స్లాబ్ వేసిన రోజు ఏదైతే ఉందో ఆ రోజు మేము స్లాబ్ వేసి కిందికి అన్నం తిన్నామని చెప్పేసి మధ్యాహ్నం అయింది. అయితే ఒక స్వామి ఏం చేసిందంటే మేస్త్రి పైనకి ఎక్కేసి కొన్ని ఆ గుడాలకిన జల్లాలి కాబట్టి వెళ్ళిండు. అక్కడ ఒక సాలీడు పురుగు ఏం చేసిందంటే ఒక నిజంగా ఆ ఆకారం చూస్తే సేమ్ శివలింగం లాగా ఆకారం తీసుకొచ్చింది. అయితే ఆ మేస్త్రి వచ్చేసి మాకు చూపించడం జరిగింది. ఇక్కడ నిజంగా శివుడు కొలువై ఉన్నాడన్న మీరు చూడండి ఒకసారి ఎక్కి అని చెప్పేసి అది వీడియో తీసి నాకు తీయడం జరిగింది. ఎందుకు అంటే శివాకారం అనేది శివలింగం అనేది పైన స్పష్టంగా కనిపించింది. ఇట్లా దాంట్లో భాగంగానే మనకు ఏ రోజైతే మొన్న జరిగినటువంటి విషయము ఒక వ్యక్తి ఆయన వచ్చేసి ఏం చేసిండు అంటే చెప్పిండు. ఏమని అన్నాడంటే నిజంగా ఇక్కడ నేను పరిపుష్టిగా భోజనం చేసిన అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏ ఊరు అంటే మాకేం చెప్పలేడు అసలు, అది ఏదో ఊరు ఉంటుందా నీకేం చేసేది అని చెప్పేసి ఆయన పరిపుష్టిగా నేను ఇప్పటిదాకా భోజనం మంచిగా చేసిన అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఇట్లా కళలోపల కూడా భగవంతుడు వచ్చి నేను ఇక్కడే ఉన్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓం నమ శివాయ. అయితే అమరావతి గ్రామంలో ఈ యొక్క శివాలయం నిర్మించడానికి కొద్ది రోజుల సంకల్పన ఏంటంటే అన్ని ఊర్లలో శివాలయం ఉంది. మా ఊర్లో మాత్రము శివరాత్రి నాడు జాతర అవుతుంది, రథం వెళ్తుంది, కానీ శివ మందిరం లేదు అని ఒక పెద్ద లోటుగా ఉండే. ఆ లోటు ఎలా తీరుతుందో అని చెప్పేసి చాలా మధురంగా ఉండే. ఎందుకో భగవంతుడు ఆ కళను నెరవేర్చడానికి గ్రామస్తులందరి ఒక హృదయంలో వచ్చినట్టయి ఏదైతే సంకల్పించుకున్నామో ఇది కడతామని ఏదైతే నవంబర్ 25వ తేదీన దీన్ని సంకల్పం చేసుకొని భూమి పూజ చేయడం జరిగింది. అప్పుడు అనుకున్నాము, చేసేటప్పుడు ఒకటి ఏమనుకున్నాము, ఇంత పెద్ద చేయలేము, చిన్న గద్దె కట్టి అక్కడ చిన్న లింగం పెడతాము అనుకున్నాము. అది 1 లక్ష 2 లక్షలు అయితే మస్తు అయిపోయాయి అని భావంతో చేసింది. అది ఎందుకో భగవంతుని సంకల్పమో ఏం కథనో కానీ మాత్రము ప్రతి ఒక్కరిని మేము ఇలా కడుతున్నాము అని అంటే ప్రతి ఒక్క వ్యక్తి సహకరించడం ద్వారా ఆ యొక్క శివాలయము ఈ రూపానికి చెందింది కనుక అప్పుడు భగవంతులను చేయించుకోవాలనుకుంటే ఏ విధమునైనా చేయించుకుంటాం. ఏదైతే మేము ముహూర్తం పెట్టిన రోజు అంటే 15 రోజులలో ఈ డేట్ తీద్దాం, 15 రోజులు ఉంది కదా ఇప్పుడు ఎలా అవుతుంది అని ఒక్కసారి లెక్కలు చూసుకొని ఇంకా మాకు 7 లక్షలు అందరికి అడిగిన కూర్చున్నాం. ఈ యొక్క 15 రోజులు అవుతుందో కాదో అనే నిరాశతో ఉన్న టైంలో నిజంగా ఎప్పుడైతే డేట్ తీసినామో అవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఏం కథ ఏంటి, ఏ విధంగా ఇదైంది అని మాకు ఊహ అందనట్టుగా ఆనందం వచ్చాక మాత్రము ఈ నేటి వరకు మాత్రము ఆ కార్యక్రమాన్ని పూర్తిగా చేసుకున్నందుకు మేము అసలు ఇదంతా మేము చేసినామని కాదు, భగవంతుడి సంకల్పంతోనే అయింది. అది భగవంతుడే చేసిండు, ఇందులో ఎవ్వరి పేరు లేదు, మొత్తం ఇది భగవంతుడిదే, భగవంతుడి కార్యమే, భగవంతుని కూడా భగవంతుడే చేసిండు అని మేము నిస్పష్టంగా చెప్పగలుగుతున్నాము. ఓం నమః.